మహోన్నతుడ మా యేసు ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీవు సిల్వలో పలికిన నీ 4వ మాట, నా ప్రభువా, నువ్వు వేదనతో పలికిన ఈ మాటను మేము జ్ఞాపకం చేసుకుని ధ్యానిస్తుండగా వాక్యంలోని సత్యమును బోధించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు నూతన కుటుంబ జన్మమును మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4వ మాటలో ఆయన వేదన మనకు కనబడుతున్నది. ఆ వేదన కనబడుతుంది మనకు. నా దేవా నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి? మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో మనం ఈ యొక్క సత్యాన్ని గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27:46వ వచనం. ఈ 7 మాటలు శిలువపై యేసు ప్రభు, we call it as not only the words or the signs, నా దేవా నా దేవా, నా చేయి విడువనేలా. నా దేవా నా దేవా, నా చేయి విడువనేలా. బోధపడదు నీదు మహిమ బాధని నోర్వగలనా. బోధపడదు నీదు మహిమ బాధని నోర్వగలనా. యేసుక్రీస్తు పలికేడు మాటలు విముండు పాదనుందుచు సిలువపై వేలాడుచు ప్రభుండు యేసుక్రీస్తు. అది ఎక్స్ప్రెషన్స్. తాను లోకమునకు తాను కనపరిచిన తన భావమని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ఆ సిలువలోకి వచ్చేటప్పటికి 4వ మాటకు వచ్చేటప్పటికి వాట్ వాజ్ హిస్ ఫిజికల్ కండిషన్, వాట్ వాజ్ హిస్ స్పిరిచువల్ కండిషన్, ఆధ్యాత్మిక శరీర పరిస్థితి ఏంటి, అసలు కృంగదీయబడుతూ ఉన్నటువంటి ఆ స్థితి ఏంటి? మనం బైబిల్లో చూసినప్పుడు విభ్రాంతి నొంది ఉన్నాడు కదా, ఈ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. నా ప్రాణము మరణము పొందినంతగా దుఃఖములో మునిగి ఉన్నదని దేవుని మాట మనం యేసుప్రభు మాట జ్ఞాపకం చేసుకుందాం. తండ్రికి చివరిగా చూపించవలసిన విధేయత ఆయనను కలవరపెట్టుచున్నట్లుగా మనం చెప్పబడుతూ ఉన్నాం. అండ్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఒబీడియన్స్, ఆఫ్ హిస్ డిసైపుల్షిప్, అది ఎంత బరువుగా మార్చబడిందో అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇంటర్నల్లీ వాజ్ గోయింగ్ త్రూ ఎ వార్, అనగా చీకటి సంబంధమైన వెలుగు సంబంధమైన దేవుని యొక్క యుద్ధం జరుగుతుంది ఆయన అంతరంగములో, బిట్వీన్ ద ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ఫోర్సెస్ ఆఫ్ లైట్. వెలుగు సంబంధమైనటువంటి ఆ యొక్క యుద్ధం చీకటితో సంబంధమైనటువంటి ఫోర్సెస్తో, శక్తులతో అది ఆ యుద్ధం అంతరంగంలో పోరాటం జరుగుతూ ఉంది. తండ్రి ముఖము మరుగుపరచబడుతున్నది. స్లోలీ ద ఫేస్ ఆఫ్ జీసస్ గాడ్ ఇస్ బికమింగ్ బ్లర్డ్. ఇన్ని రోజులు తనతో ఉండి తన చెయ్యి పట్టుకుని తన చిత్తమును నెరవేర్చిన దేవుని ముఖము సన్నిధి దూరమైతున్నట్లుగా, బ్లర్గా అవుతున్నట్లుగా అది కనబడుచున్నది. తృణీకరింపబడిన వాడిగా వెలుపట శ్రమ పొందుచున్నాడు. అనగా he has been denied and అంటే ఇడిచిపెట్టబడిన వాడుగా, తృణీకరింపబడిన వాడుగా,
వేదన పడుచు ఉన్నాడు, ముఖము మరుగుపడుచున్నది. విధేయత చూపవలసిన బాధ్యత భారం అతనిపై చివరిగా మోపబడుచున్న ఆ సమయం శరీర సంబంధమైన భయంకరమైన బాధ, సిలువలో వేలాడుతూ ఉన్నాడు. కాళ్ళు మేకులు కొట్టబడ్డాయి, చేతులు మేకులు కొట్టబడ్డాయి, తలపై ముళ్ళ కిరీటం. ద బ్లడ్ ఇస్ డ్రైన్. ఆయనలో పొడిస్తే నీరు కారుతుంది. దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఇన్ హిమ్. ఈస్ టోటల్లీ ఫిజికల్లీ డ్రైన్డ్, డిహైడ్రేటెడ్ అయిపోయి ఉన్నాడు. భయంకరమైన పరిస్థితి. ఎఫ్ఎస్సి 5:2 అంటాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అన్న మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. పరిమళ వాసనగా ఉండడానికి తను తాను అప్పగించుకున్న ఆ బాధ, ఆ దుఃఖం అనొచ్చు మనము. ఆయనకు తెలవదా? వచ్చినప్పుడే దేవుని చిత్తం నశించదని వెతికి రక్షించడానికి వచ్చాడు కదా. కానీ ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుని కుమారుడు, పరిపూర్ణమైన మానవుడు కదా. నజరేయుడకు యేసు యోసేపు మరియమ్మల కుమారుడు. దేర్ ఈస్ అన్ హ్యూమన్ నేచర్, స్వభావం ఉంది అందులో. ఆధ్యాత్మికంగా దేవుని యొక్క కార్యం, దేవుడుగా దేవుని కార్యం చేయడానుకున్నాడు. కానీ ఆయన పొందుతున్న శ్రమ మానవుడిగా, నజరేయుడకు యేసుగా లోకానికి కనపరచబడుతున్నది. మనకు సువాసన ఉండడానికి తను తాను దేవునికి అర్పణగాను బలిగా అర్పించుకున్నాడు. ఇది మహా గొప్ప వాగ్దానం అండి, ఆత్మలకు వచ్చిన వాగ్దానం. గళితులు అంటాడు, ఆత్మలకు వచ్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనమును క్రీస్తు యేసు ద్వారా అన్యులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించుటకు బాధింపబడుతూ ఉన్నాడు. అనగా టు బిగెట్ ఆల్ ద బ్లెస్సింగ్ త్రూ వాట్ గాడ్ హెస్ గివెన్ టు అబ్రహాం. అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ దీవెనలు అన్ని మనం పొందడానికి ఆయన శాపముగా మార్చబడినట్టుగా చూస్తుంటున్నాం. ఈ గడియలో శాపంగా మార్చబడిన ఈ గడియలో ఆయన తండ్రి వైపు చూచి ప్రార్థిస్తున్నాడు, అర్జిస్తున్నాడు. తండ్రి అతని చిత్తాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఆ రాత్రి ప్రార్థన చేసిన తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నాయకుడిని తొలగించమన్నాడు. వేదన ప్రారంభమైంది, మరణం పొందినంతగా దుఃఖం ప్రారంభమైంది. ఆయన చెమట రక్త బిందువు వలె కారుతూ ఉంది. యు కెన్ ఇమాజిన్ హౌ ద వరల్డ్, అంటే నీళ్లు లేకుండా వెళ్ళిపోయాయి శరీరంలో, అంత దుఃఖం. మెల్లమెల్లగా అతని చెయ్యి దేవుని చేతి నుండి జారిపోవడం గమనిస్తున్నాడు. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన పాప భారమంతయు ఆయనపై మోపబడుతూ ఉన్నది. ద పెయిన్ ఆఫ్ క్యారింగ్ ద బర్డెన్ ఆఫ్ సిన్. దేవుని చేతిలో నీళ్ళు రోజులు పట్టుకున్నాడు. ఆయన లాజరు లేనప్పుడు చేయబట్టుకున్నాడు, కుష్ఠరోగిని సుస్థపరిచినప్పుడు చేయబట్టుకున్నాడు, నీళ్ళు ద్రాక్షరసంగా మార్చినప్పుడు చేయబట్టుకున్నాడు, ప్రతి అద్భుత కార్యంలో చేయబట్టుకున్నాడు, ప్రతి స్వస్థతలో చేయబట్టుకున్నాడు. పాపభారం మోయబడుతూ ఉంటే బరువు అధికముగా మార్చబడుతూ ఉన్నప్పుడు అతని చెయ్యి జారుతూ ఉన్నాడు. ఒక భక్తుడు ఏమంటాడో తెలుసా? ఒకవేళ ఈ చెయ్యి జారకపోయి ఉంటే మరణము జరిగి ఉండేది కాదు, పాప క్షమాపణకు ప్రాయశ్చిత్తము జరిగి ఉండేది కాదట. ఆ భయంకరమైన భారము ఆయన పై మోపబడుతూ ఉన్నప్పుడు, జారుతూ ఉన్న సమయంలో బిగ్గరగా పిలుస్తున్నాడు. ఒక దిక్కు అన్యులు అపహరిస్తూ ఉన్నారు, మూలుగుతూ ఉన్నాడు, ఎముకల మూలుగు. ఒక దిక్కు తనతో వేయబడుతున్న దొంగలు, తనతో సిలువబడుతున్న దొంగలు, ఒక దొంగ అపహాసం చేస్తూ ఉన్నాడు. సైనికులు నువ్వు దేవుని కుమారుడు అయితే యూదుల రాజా దిగిరమని అపహాసం చేస్తున్నాడు. హీఈస్ ఫిక్స్డ్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్, వికేరియస్ సిచ్యువేషన్. భయంకరమైనటువంటి బాధతో, వేదనతో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ లో గట్టిగా అరుస్తున్నాడు, ఈ తండ్రి, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచున్నావు, ఎందుకు విడిచిపెట్టిందివి? ఇట్ ఈస్ నాట్ ఎ క్రై ఆఫ్ డిఫీట్, ఇట్స్ ఎ క్రై ఆఫ్ విక్టరీ. అది ఓడిపోతున్నటువంటి స్వరం కాదు సుమి. ఇట్స్ ఎ క్రై కమింగ్ ఫర్ ద ఎండోరింగ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. ఆయనకు అరుస్తున్న అరుపు ఏంటంటే అది ఓడిపోతున్నది కాదండి, విజయానికి సూచన. కారణం ఏంటంటే పాపము యొక్క స్వభావం, భారము, ఆ శాపము యొక్క భారములో దేవుడు మానవునిపై మోపవలసిన దేవుని తీర్పు ఎడబాటు ఆయన భరిస్తున్నాడు శిలువలో. కనుక ఆయన అరుస్తున్నాడు గట్టిగా. ఏమనంటే ఇట్ ఈస్ అ విక్టరీ, బికాస్ విక్టరీ క్రై, బికాస్ he is bearing the burden
దట్ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి బియరింగ్ ఇట్. మనుషుడు భరించవలసిన దానిని ఆయన భరిస్తున్నాడు కనుక గట్టిగా విజయోత్సవం అది. ఆ కేకల బాధ ఉండొచ్చు కానీ విజయపూరితమైన బాధ అది. ఈవెన్ ఇన్ పెయిన్. ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా, తల్లి తన గర్భంతో శిశువును జన్మిస్తూ ఉంటే ఒక దిక్కు పొందిన బాధ ఎటువంటిదో, ఆ శిశువును జన్మిస్తూ ఉంటే జన్మించిన తర్వాత పొందే ఆనందం ఎటువంటిదో, ఆ పొందిన శ్రమ అంతయు మరణంతో సమానమైన ఆ శ్రమ మర్చిపోతుందట. Here exactly is what is happening on the cross. He is bearing the pain, but there is victory for which he is happy. He is enduring the judgment of God. The penalty of sin. పాపమునకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క పెనాల్టీని ఆయన భరిస్తున్నాడు కనుక ఈ కేక ఆయన నుంచిలోనే వస్తుంది. ఒక దిక్కు మానవ సంబంధమైన బాధ, ఒక దిక్కు ఆత్మ సంబంధమైన పరలోక ఆనందం అతనిలో ఉన్నట్టుగా జ్ఞాపకం చేస్తుంటాం. హీఈస్ బేరింగ్ ద wrath of the Father over the sin. పాపంపై దేవుని యొక్క ఉగ్రతను అనుభవిస్తూ ఉన్నాడు. అది బాధ. కానీ ఆ బాధ ఎందుకు అనుభవిస్తున్నాడు తెలుసా? దేవుని మహిమ అందులో ఇమిర్చబడి ఉన్నది. మానవుని రక్షించడానికి కొరకు వచ్చిన ఆ దేవుని కుమారుడు తండ్రిని మహిమపరిచే ఈ గడియ, ఆ దేవుడు కుమారుణ్ణి మహిమపరిచే ఈ గడియలో ఆయన ఈ మాట మనం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు జీవితంలో ప్రతి ఒక్కటి కూడా లేఖన ప్రకారం ప్రవచన ప్రకారం నెరవేర్చబడుతూ ఉన్నది. కీర్తన గ్రంథం 22లో 27 వచనం 28వ వచనం చెప్తుంది, ఓ దిగంతముల మందు నివాసులందరూ యెహోవా తట్టు తిరుగుదురు, అన్యజనులు వంశస్థులందరూ నీ సన్నిధి నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులు ఏలువాడు ఆయననే. ద గాడ్స్ కింగ్డమ్ ఇస్ గోయింగ్ టు కమ్ అండ్ హి ఈస్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్. ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ విజయము ద్వారా ఆయన పాపం యొక్క శాపమును భరించి ఆ కప్పమును కట్టివేసి he has paid the tax for the curse of the sin. మానవుడు పొందవలసిన నాశనం తాను పొందుతూ ఉన్నాడు. తన చేయి జారబడుతూ ఉంది. యేసు ప్రభు తండ్రి యేసు ప్రభు చేయి పట్టుకొని ఉంటే మరణం జరిగి ఉండేది కాదు. భక్తుడు ఏమంటాడంటే చేయి పట్టుకొని అట్లా ఇడిచట్లా పట్టుకున్నట్టు, అంతే. అట్లా ఇడిచినప్పుడు మాత్రమే మరణం జరిగింది. When God has left his hand, ఆ క్షణపాటులోనే, ఆ రెప్పపాటులోనే ఆ మరణం జరిగిన వెంటనే మళ్ళీ పట్టుకున్నాడు. వెంటనే పట్టుకోవడమే ఇట్ ఈస్ ది పునరుత్థానం. దేవుని బిడ్డలారా, విక్టరీ యేసును చాలా ఉన్నతమైన ఆనందాన్ని కలిగజేసింది ఆ దుఃఖంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, అందుచేత ఆ చెయ్యి అనగా ఎప్పుడైతే ఆ యొక్క పరిపూర్ణమైన దేవుని కార్యం జరిగిందో, మరణం అనేది ప్రభువునకు సంభవించి ప్రభు వాళ్ళు చేయబట్టుకున్నాడు. అందుచేత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11, అందుచేత పరలోకములో ఉన్నందున గాని వారిలో గాని భూలోకమందు ఉన్న వారిలో గాని ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుక ఆ తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అన్ని నామములకు పైనామంగా ఉంచి ఉన్నాడు. అన్ని నామములకు పైనామంగా ఆయన ఉంచినట్లుగా ప్రతి నామం, భూలోకమందు ఉన్నదైనా సరే పరలోకమందు ఉన్నదైనా సరే, ప్రతి నామము ఆయన నామములకు పైనామముగా ఆయన హెచ్చించి ఉన్నాడు. ఎస్, ప్రార్థించాడు, తన చిత్తాన్ని వెదికాడు, ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రతి నామం పైనామంగా ఉంచి దట్ వెరీ ఆస్పెక్ట్, ఆ ఉత్సవం యొక్క ప్రతికేకనే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. ఇది కార్యసిద్ధమైన ఎమోషనల్, రిలేషనల్ ఐసోలేషన్, సిద్ధమునకై టు ఫుల్ఫిల్ ద యాక్ట్ ఆఫ్ ది క్రాస్. శిలువ కార్యమును ఆయన పరిపూర్ణత గావించినటువంటి ఇమోషనల్ గా దేవునితో సంబంధం కలిగిన వాడిగా గట్టిగా అరిచిన ఒక కేక. అండ్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఆన్ ద క్రాస్. సిలువలో ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఇట్స్ అన్ ఎమోషనల్ అండ్ రిలేషనల్ క్రై ఆన్ ద క్రాస్. దేవుని బిడ్డలారా,
we deserve to be forsaken. మనల్ని విడవబడుటకు మనము అర్హులమే, ఎందుకంటే మనం చేసిన పాపంని బట్టి, పాపం యొక్క క్రియను బట్టి. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన ఎందుకు విడబడుతున్నాడు? నీ కొరకు నా కొరకు విడబడుతున్నాడు కనుకనే భూలోకమందును పరలోకమందును ఏ నామం పైన, అన్ని ప్రతి నామం, ప్రతి హృదయం, ప్రతి నాలుక ఒప్పుకోవడానికి అన్ని నామముల కన్నా పైనామముగా ఆయనను దేవుడు అనుగ్రహించాడు. He has raised him up, exalted him to be the final name, the God. ఆయన తను తాను ఆ ఉన్నతమైన స్థితికి తన కుమారుని ద్వారా మహిమపరచబడి ఉన్నాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ అ క్రై, ఇమోషనల్ అండ్ రిలేషనల్ క్రై అంటాడు ఒక భక్తుడు. అంటే దేవునికి సంబంధితమైన ఒక అవభావనతో కూడిన ఒక అర్థనాదంగా ఈ మాటను మనం జ్ఞాపకం చేయబడుతుంటుంది. వీఆర్ దేర్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ గాడ్ బికాస్ ఆఫ్ అవర్ సిన్, బట్ గాడ్ ఆన్ అవర్ బిహాఫ్ మనకు తరపున దేవుడి నుంచి విడవబడ్డాడు, వేరు చేయబడ్డాడు. సో దట్ వీ మే నాట్ బి డిపార్టెడ్ ఫ్రమ్ క్రైస్ట్. ఈ కార్యము వలన మనం దేవునికి దూరస్థులమై ఉండకుండా సమీపులుగా ఉండడానికి ఆ ఎరుబాటు అనగా వేరుబాటు, ఆ శాపాన్ని ఆయన పొంది వేరుబాటు చేయబడి విడవబడిన వాడిగా మనలను దేవునితో సమకూర్చాడు. ఆయన వేరు చేయబడిన వాడిగా మనం వేరు చేయబడకుండా మనలను దేవునికి సమీపులుగా ఉంచడానికి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన యెహోవా ఉద్దేశము సఫలమాయను. ఏంటి ఆ ఉద్దేశం? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం రైట్. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార బలుగా చేయబడి అతని సంతానమును చూచును. అతడు దీర్ఘాయుషవంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమాయెను. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమాయెను. ఇట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ Psalm 22. బాగా గమనించండి చదువుకున్న తర్వాత. కీర్తన గ్రంథం 22వ కీర్తన పరిపూర్ణంగా నెరవేర్చబడుతూ ఉంది అక్కడ. నిజమే, ఆయన బట్టలు పంచుకున్నారు. ఆయన ఎముకలలో ఒక ఎముకైనను విరగబడలేదు. పాపపరిహార బలిగా అర్పించబడినాడు. దప్పికొనైనా ఆయన ఎముకలు తన దవడకు ఆనుకొని పోతూ ఉంటే చెప్తాను, దప్పికొని ఉన్నప్పుడు చెప్తాను. అది ఇట్ ఇస్ ఆల్ సెడ్ ఇన్ Psalm 22. అండ్ ఇన్ జీసస్ ఆయన అభిష్టము నెరవేర్చబడి ఆయన ఉద్దేశము సఫలమై ఆయన ప్రవచనంలో నెరవేర్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. We see here Jesus being tested, the highest point of testing. పరిపూర్ణంగా ఆయన పరీక్షించినట్లుగా జ్ఞాపకం చేయబడుతుంది. మనం కూడా పరీక్షించబడుతుంది. కానీ మనకు దేవుడు కృపణ చేయడంటే మీరు భరించగలిగిన దాని శోధన కన్నా ఎక్కువ కలుగ చేయనంటాడు. బట్ హియర్ జీసస్ వి సీ ఈస్ బీయింగ్ టెస్టెడ్ టు ద మ్యాక్సిమం. చాలా లోతుగా ఆయన దేవుడు పరీక్షించినట్లుగా జ్ఞాపకం చేయబడుతుంది. మత్తయి సువార్త 16, 24, 25వ వచనంలో ఎవడైనా వెంబడింపిన వంటి వాడంటే చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24, 25. అప్పుడు యేసు తన శిష్యులకు ఎవడైనా నన్ను వెంబడింపకోలేను తను తాను ఉపేక్షించుకొని ఆ సెలవునెత్తుకుని నన్ను వెంబడింపలేను. తన ప్రాణమును రక్షించుకుని వాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షింపబడు. ఎవడైనా నన్ను వెంబడింపకూడదు. యూ హ్యావ్ టు క్యారీ ద క్రాస్ యాజ్ అ టెస్టింగ్ ఫర్ ద విక్టరీ. నా కొరకు సరిపోతే నువ్వు రక్షించుకుంటావు, నిన్ను కాపాడుకుంటే దాన్ని పోగొట్టుకుంటావు. జీసస్ యేసు ప్రభు తను పోగొట్టుకున్నాడు కనుక రక్షించాడు. He sacrificed himself to be saved and to save the whole creation. లోకమంతటిని ఆయన రక్షించుటకు ఈ కృపను మనకి ఇచ్చి ఉన్నాడని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటారు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క ఆ త్యాగపూరితమైనటువంటి ఆ బాధలో మనకి ఇయ్యబడినటువంటి ఆ కేక, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి. 1 కొరింథీ 10వ అధ్యాయం
13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏ శోధన మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపదగిన కంటే సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు. బట్ హియర్ హీ హాస్ ఎక్స్టెండెడ్ జీసస్ సఫరింగ్. హీస్ క్యారింగ్ ద క్రాస్ అండ్ హీ డైడ్ ఫర్ అస్, ఫర్ అదర్స్. అవి ఇతరులకు ప్రేమించాడు, ఇతరులకు క్షమించాడు, ఇతరులకు చనిపోయాడు, సిలువనెక్కాడు, సిలువను మోసాడు, శోధనను జయించాడు, అంత మటుకు సహించాడు. చాలాసార్లు మన యొక్క స్వభావంలో వి మే బి అన్జస్ట్ ఇన్ అవర్ యాటిట్యూడ్. మనం అన్యాయస్తులుగా ఉన్నప్పుడు మొదటి పేతురు 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించినట్ల అది హితమగును. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును. హల్లెలూయా. అన్జస్ట్ గా, ఈవెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు us టుడే, అన్యాయంగా సస్పెన్షన్స్, మంచి చేసి హింసించబడినప్పుడు అది మీకు హితమగును. యేసు ఇక్కడ మంచి చేసి అవమానపరచబడ్డాడు, మంచి చేసి చంపబడ్డాడు, మంచి చేసి శోధింపబడ్డాడు, మంచి చేసి హింసించబడ్డాడు. అది మీకు హితము అంటున్నాడు దేవుడు. మనం ఆయనతో పోల్చుకోలేము, కానీ మన జీవితాలలో మంచి కొరకు హింసించినప్పుడు, జనులలో మీపై అబద్ధ సాక్ష్యాలను పలికి మిమ్మల్ని దూషించి మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరు ధన్యులు, మీరు నిశ్చయముగా మీ ప్రతిఫలం పొంది ఉన్నారు అని దేవుని వాక్యం బోధించబడుతుంది. హియర్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హింసించబడి మంచి కొరకు దుఃఖించబడి క్రీస్తు మానవుని రక్షణ, అబ్రహాము ద్వారా పొందిన ఆశీర్వాదం మనమును పొందులాను ఆయన మన కొరకు శాపముగా మార్చబడి ఆ కృప మనకి ఇవ్వడానికి దేవుని యొక్క ప్రేమను మనం చూస్తూ ఉంటున్నాం. గాడ్ అలౌడ్ జీసస్ టు సఫర్. దేవుడు యేసు ప్రభువును ఈ బాధ నొందుటకు అలౌ చేశాడు. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి? ఇట్ ఈస్ ఎ క్రై ఆఫ్ నాట్ ఎ డిఫీట్, బట్ ఈస్ ఎ క్రై ఆఫ్ వండర్ఫుల్ విక్టరీ. లెట్ us conclude by looking at మొదటి పేతురు 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనం ఏమంటాడు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగును. కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్త అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుతుడు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మళ్ళీ కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇక్కడ యేసు దేవుని చేతికి తన ఆత్మను అప్పగించుకుని పోతూ ఉన్నాడు. మనం సత్ప్రవర్తన గల వారమై మన జీవితాలను ఈ అన్యాయంగా అక్రమముగా సిలువ వేశారు. అన్యాయంగా అక్రమంగా దూషింపబడినప్పుడు, శ్రమ పొందబడుతూ ఉన్నప్పుడు, సిలువ మోయించున్నప్పుడు నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకో. యూ విల్ సీ. మన కొరకు మన ఎడబాటును, మన కొరకు పాప శాపమును భరించి ఉన్నాడు కనుక ఆ వేదనలో ఈ పలుకు పలికాడు. అల్టిమేట్లీ ఈ వేదనలో క్రీస్తును దేవుని మహిమపరిచాడు. తండ్రి కుమారుని మహిమపరిచాడు. యోహాను సువార్త 17:4 అంటాడు, నా ప్రభువా, ఏ రీతిగానైతే నేను మహిమపరిచాను ఆ రీతిగా నీ కుమారుని మహిమపరిచే గడియ వచ్చింది. దిస్ ఈస్ ఆ గడియ, ఇదే ఆ సమయం, ఇదే. చక్కని మాటలు కదా ఆ చివరి మాటలు, నిజమే. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు
సత్ప్రవర్తన గల వారి నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకోవడం, సత్ప్రవర్తన బాధపడుతున్నప్పుడు సత్ప్రవర్తన కలిగి ఉండడమే దైవ సంబంధమైన నీతి కదా. మన విషయంలో కూడా అదే జరుగుతుంది. లెట్ us బి పేషెంట్. ఈ యొక్క పరీక్షను అనుభవిస్తాం. క్రైస్తవ కుటుంబంగా సత్ప్రవర్తన కలిగి మనం దేవునికి అప్పగించుకుందాం. తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆ మాట చివరిలో ప్రభు అంటున్నాడు. దట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ విక్టరీ. దట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ విక్టరీ. లెట్ us give our hearts, our minds by bearing the pain like Jesus. సత్ప్రవర్తన కలిగి మనం దేవుని సమర్పించుకోవడానికి, దేవుని ఎడబాటు మనం కాకుండా ఆయన ఎడబాటు అవుతూ మనం సమీపులుగా చేసి ఉన్నాడు కనుక మనం దేవునికి దూరస్థులము కాకుండా ఉండడానికి మనం దేవునికి సమర్పించుకుంటకు ఏక దేవుడు మనం తోడైండును గాక. ఆమేన్.